అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఇవాళ ఫిబ్రవరి 17, 2025, ఫిబ్రవరి 17, 2025. ఇంకా మార్చి ఎండింగ్, ఏప్రిల్లో మళ్ళీ మొక్కలు పెట్టేసుకోవాలి కదా గార్డెన్కి. సో సీడ్స్ స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాము. కావాల్సిన సీడ్స్ అన్నీ తెచ్చుకున్నాము. తర్వాత ఏమో అదే మిక్స్ ఉంది, పాటింగ్ మిక్స్. ఇవి పార్ట్స్ ఏమో పాతవి సేవ్ చేసుకున్నాను. సో ఇవాళ ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను మన హాస్టల్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ పీకాన్స్ ఇచ్చింది. టెక్సస్లో పీకాన్స్ బాగా పెరుగుతాయి. ఇవి ఇక్కడ నార్త్ ఈస్ట్లో, న్యూయార్క్లో పెరగవు. ఆ పీకాన్ చెట్లు జార్జియా నుంచి సౌత్ అంతా కూడా బాగా వస్తాయి అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, అందరికీ తెలుసు కదా. ఆ పీకాన్ షెల్స్తో ఉన్నాయి ఇచ్చింది అక్కడ. అవన్నీ తీసుకొచ్చి సుత్తితో కొట్టి ఓపెన్ చేసేసాను. ఈ షెల్స్ని వీటిలోకి మీకు చెప్పేది ఏంటంటే, దీంట్లో వేసుకుంటాను అనమాట. అప్పుడు దాని మీద మట్టి వేస్తే నీళ్లు డ్రైనేజీకి బాగుంటుంది. సో అందుకని ఇది దాచి ఉంచుకున్నాను. Okay, my dear friend, thanks for giving me the pecans and they are useful now. చేయండి, కామెంట్ కూడా చేయండి మీరు ఏం చేస్తున్నారు. ఇదే కాకుండా ఒకవేళ కొబ్బరి చిప్పలు ఉంటే కొబ్బరి చిప్పల ముక్కలు కూడా అదే షెల్స్ కింద వేసుకోవచ్చు అనమాట. బాక్స్ కిందన వాటర్ డ్రైనేజ్కి బాగా పనిచేస్తుంది, బయోడిగ్రేడబుల్. సో అవన్నీ వేయటం మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను బటర్నట్ స్క్వాష్. నాకు చాలా ఇష్టం. సూప్ అది చేశాను కదా నా పాత వీడియోస్లో. బటర్నట్ స్క్వాష్ సూప్ కూడా ఉంటుంది. అవి ఇవి డాలర్ స్టోర్లోనే కొన్నాను, కానీ మంచిగానే వస్తాయి. సో గుమ్మడి గింజల్లాగే ఉంటాయి అన్నమాట. ఇవి చూసారు కదా, గుమ్మడి గింజల్లాగే ఉంటాయి. 2 వేసి చూద్దాము. ఒక్కొక్క పాటకి 2 కంటే ఎక్కువ వేయకూడదు. ఈ పాట కిందనేమో ఏంటది పీకాన్ షెల్స్ వేసాను కదా, ఇదేమో కొంచెం 4 వచ్చినా కూడా 2 ఎన్నో బయట వేసుకుంటాము. 1-2 ఏమో ఎవరికైనా దానం చేస్తాము. మన ఫ్రెండ్స్, గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు మొక్కలు. సో 2 వేసాను. సో సీడ్స్ ఎంత లోపలికి పెట్టాలి. జనరల్ రూల్ ఏంటంటే, మామూలుగా మన గింజ సైజ్ ఎంత ఉంటుందో దానికి 3 ఇంతలు లోపలికి వెళ్ళాలి. చిన్నగా ఉంటే చాలా పైన వేయాలి. ఈ గింజ సైజ్ ఎంత ఉందో దానికి ఇలాగా గుంట 2 or 3 టైమ్స్ ఉంటే చాలు అనమాట. మరీ కిందకి పెట్టకూడదు, మరీ పైకి పెట్టకూడదు. సో జనరల్ రూల్ ఏంటంటే, గింజ సైజుని బట్టి ఎంత లోపలికి పెట్టాలనేది తెలుస్తుంది. సో ఒక్కొక్కటి పెడుతున్నాను. సో 3 పెట్టాను, దాంట్లో 3, దీంట్లో 3 పెట్టాను. థ్యాంక్ యూ. బటర్నట్ స్క్వాష్ పెట్టాను వీటిలలోను. సో దానికి మరి లేబుల్ వేసుకోకపోతే ఏ పాటలో ఏం పెట్టామో తెలియదు కదా. ఇవి అమ్ముతారు అనమాట, డాలర్ స్టోర్లో కూడా అమ్ముతారు. దీని మీద రాసుకుని పెట్టుకుంటాను. ఇంకా దీనికి కూడా పెద్దవి చిన్నవి ఉంటాయి. అది డేట్ కూడా వేసుకుంటాను, 2/17/25 అని. తారీఖుని బట్టి కూడా ఎప్పుడు వేసామో తెలుస్తుంది కదా. 2/17/25 డేట్ వేసుకోవడం కూడా ముఖ్యమే. ఎప్పుడు పెట్టామన్నా తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ. ఓకే, ఇవన్నీ వేసేసుకున్నాం అనమాట. ట్యాగ్స్ కూడా పెట్టేసుకున్నాము. ఇది బేసిల్, అదే నీళ్లు పోస్తున్నాము. వీటిలన్నిటికీ ఇలాగా నీళ్లు పోసేసి అన్నిటికీ ట్యాగ్స్ వేసేసాం కదా. కొంచెం వేడిగా ఉన్న ప్లేస్లో పెడితే బెటర్ అనమాట. మాకు యూటిలిటీ రూమ్ అని ఉంటుంది. అక్కడైతే ఇల్లు హీట్ చేయడానికి ఫర్నెస్ ఉంటుంది కదా, ఆ రూమ్ని యూటిలిటీ రూమ్ అంటారు. ఆ రూమ్లో అయితే వేడిగా ఉంటుంది అనమాట. నేను బట్టలు అవి కూడా అక్కడే ఆరేసుకుంటాను. రండి చూపిస్తాను. ఆ ఫర్నెస్ ఉంటుంది కాబట్టి అక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది. చిన్న విండో కూడా ఉంది, కొంచెం సన్లైట్ వస్తుంది. ఇంకా కొంచెం సన్లైట్ వస్తే బాగుంటుంది, కానీ ఇది సరిపోద్ది. స్ప్రౌట్ అవ్వడానికి ఇక్కడ వేడి ఉంటుంది అనమాట. ఇది మా ఫర్నెస్. ఇదేమో హీటింగ్ ఆయిల్ బయట నుంచి పోస్తారు, పెద్ద ట్యాంకు.
ఈ ఆయిల్, హీటింగ్ ఆయిల్ మన అంటే పెట్రోలియమే ఒక లాంటి క్రూడే, దాన్ని ఇక్కడ బంద్ చేసి ఇల్లంతా కూడా వేడి చేస్తారు అనమాట. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా అదే ఇది ఫర్నెస్, ఇదేమో హీటింగ్ ఆయిల్ ట్యాంక్ అనమాట. వాళ్ళు క్రూడ్ ఆయిల్ వెనిజువేలా నుంచి కూడా వస్తుంది, మన అదే పెట్రోలియం ఆయిల్ అనమాట, ఒకలాంటిది. అంటే మన కార్లో వేసుకునేది కాదు, ఇంకో రకం ఆయిల్ అది. దాన్ని ఇక్కడ బంద్ చేసి ఈ పైపుల ద్వారా హాట్ వాటర్ అది పంపించి హీటింగ్ సిస్టమ్ పెట్టుకున్నారు. వీళ్ళు బ్రిటిషర్స్ వీళ్ళందరూ స్పానిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమీ లేవండి. వాళ్ళకి అసలు చెట్టు కింద చెక్కలు మంట పెట్టుకుని చిన్న గుడారాలు వేసుకుని బతికారు. తర్వాత ఇంప్రూవ్ చేసుకున్నారు ఒకటి. ఈ హీటింగ్ సిస్టమ్ అవన్నీ వచ్చాక ఇప్పుడు ఎంత సుఖంగా ఉంటున్నాము. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఇంజనీర్స్ హూ డిడ్ ఆల్ దిస్ ఫర్ మీ, అండ్ ఐ కెన్ గ్రో మై వెజిటబుల్స్ ఆల్సో. థ్యాంక్ యూ. మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.